ఐపీఎస్ సునీల్ నాయక్ను ఏ విధంగానైనా ఏపీకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతన్ని ఏ విధంగా తీసుకురావాలని చాలా పకడ్బందీగా ప్లాన్ కూడా వేస్తూ ఉంది ఏపీ గవర్నమెంట్. దానికి తగ్గట్టుగా కూడా అతనిపైన నాన్ అవైలబుల్ వారెంట్లను కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కోర్టుల ద్వారా. అతన్ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ కావాలంటూ కూడా బీహార్ హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది ఏపీ గవర్నమెంట్. అందుకు ఏపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయడానికి, ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడానికి బీహార్ ప్రభుత్వం అంతేకాకుండా అక్కడ పోలీసు వ్యవస్థ కూడా సహకరించాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అందుకు తగ్గ ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్లో కోరింది. అయితే రఘురామ కృష్ణంరాజు యొక్క కేసును ఇంత సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం పైన పివి సునీల్ కుమార్ చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. అతను సునీల్ కుమార్ నాయక్ను రఘురామకృష్ణంరాజు అనేక సార్లు బెదిరించడం జరిగింది. పివి సునీల్ కుమార్ పేరు చెప్పండి, మేము మిమ్మల్ని వదిలేస్తాం, లేదంటే మీ పైన తప్పుడు కేసులు పెడతాం అంటూ కూడా సునీల్ కుమార్ నాయక్ పైన వెంటపడి వేధిస్తూ ఉన్నారు అంటూ కూడా పివి సునీల్ కుమార్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా రఘురామకృష్ణంరాజు గారి యొక్క కాల్ డేటాను పరిశీలిస్తే తెలుస్తుంది ఆయన ఎవరెవరికి ఫోన్లు చేశారనేది అంటూ కూడా పివి సునీల్ కుమార్ గారు మాజీ సిఐడి చీఫ్ చెప్పడం జరిగింది. అసలు రఘురామకృష్ణంరాజు గారికి సునీల్ కుమార్ నాయక్ ఫోన్ చేసిన అవసరం ఏముంది అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే దాన్ని ఎలా ఎదుర్కొంటారని విలేకరులు ప్రశ్నించగా, నేను అన్నింటికీ రెడీగానే ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది, అందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన చాలా ఘాటుగా స్పందించడం జరిగింది.